రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు పెద్దపీట వేశారని కోవూరు ఎమ్మెల్యే నలుపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని స్థానిక డిఎల్ఎన్ఆర్ ఉన్నత పాఠశాలలో ట్యాబ్లు పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్నాలజీ ద్వారా విద్యార్థులు నాణ్యమైన విద్యను అభ్యసించాలని దిశగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేశారన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. For giving tabs are very useful for us. Byju's content is very helpful for our teachers' explanations. Thank you, sir. విద్యార్థులకు ట్యాబ్స్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. చాలా మంది ముఖ్యమంత్రులను మీరు చూశారు. ఉమ్మడి రాష్ట్రంలో అదేవిధంగా కొత్త రాష్ట్రంలో ఒక ఎత్తుబారులను కూడా మీరు చూశారు. ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల మీద ఏ ముఖ్యమంత్రి కూడా దృష్టి పెట్టలేదు. మన ముఖ్యమంత్రి గారు నాడు నేడు పథకం పెట్టి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ముఖ్యమంత్రులు చేసిన కొత్త రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి వెలగబెట్టిన ప్రభుత్వ పాఠశాలల వైపు కన్నెత్తి చూడలేదు. మన ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలలు బాగుండాలని పిల్లలందరూ కూడా ప్రభుత్వానికి సంబంధించిన పాఠశాలల్లో చేరి బాగా చదువుకుని పైకి రావాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల మీద దృష్టి పెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు. ఈరోజు 8th క్లాస్ పిల్లలకి ట్యాబ్స్ ఇస్తా ఉన్నాం. దాదాపు మన మండలంలో 750 ట్యాబ్స్ ఉచితంగా ఇస్తా ఉన్నాం. దీని విషయం మీద ఈ పిల్లలకి ట్యాబ్స్ ఇస్తున్నారంట, పిల్లలు చెడిపోతున్నారంట. ఈ ట్యాబ్స్ చూసి ఎవరు మాట్లాడతారు? చంద్రబాబు నాయుడు ఇంట్లో బాత్రూంలో టిష్యూ పేపర్స్, ఈనాడు, ఆంధ్రజ్యోతి అదే పనిగా రాశారు. ఫ్రంట్ పేజీల్లో రాశారు, ఏబిఎన్లో చూపించారు, ఈనాడులో చూపించారు. అంటే రామోజీరావు గారి పిల్లలు మాత్రము స్మార్ట్ ఫోన్లు వాడాలి, ల్యాప్టాప్లు వాడాలి, ట్యాబులు వాడచ్చు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఇంట్లో పిల్లలు స్మార్ట్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ట్యాబ్స్ వాడచ్చు. చంద్రబాబు నాయుడు ఇంట్లో వాడచ్చు. అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ 4 పెళ్లిళ్లు చేసుకొని ఉన్నాడు. 4 భార్యలకి పిల్లలు ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇంగ్లీష్ మీడియం చదవచ్చు, స్మార్ట్ ఫోన్లు వాడచ్చు, ల్యాప్టాప్లు వాడచ్చు, ట్యాబులు వాడచ్చు. పేద కుటుంబాలకు సంబంధించిన పసిబిడ్డలు మాత్రం ఇవేవి వాడకూడదు. ఇవి వాడితే చెడిపోతున్నారంట, లేనిపోనివన్నీ నేర్చుకుంటున్నారంట. విషపు ప్రచారం. అంటే పసిబిడ్డల మనసుల్లో కూడా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయిగా నిలిచిపోతారేమో, మా మామయ్య జగన్ అని చెప్పుకుంటారేమోనని భయం వీళ్ళకు పట్టుకునింది. ఎందుకు చెడిపోతారు? ఇంగ్లీష్ మీడియం చదవకూడదు పేద పిల్లలు, ట్యాబ్స్ ఇవ్వకూడదు, ల్యాప్టాప్స్ వాడకూడదు, స్మార్ట్ ఫోన్స్ వాడకూడదు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళు మాత్రమే వాడాలి. ఇంతకన్నా అన్యాయం ఇంకొకటి ఉందా అని అడుగుతా ఉన్నాను. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదరికం నిర్మూలించి అందరూ కూడా బాగుండాలని చెప్పి కోరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వలేదు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. మీరెవ్వరు కూడా డబ్బులు అడగలేదు, ఇన్ని పథకాలు పెట్టమని అడగలేదు జగన్మోహన్ రెడ్డి గారిని. 33 పథకాలు పెట్టి దాదాపు 2,75,000 కోట్లు మీకు నేరుగా ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు.